ఖతార్ నుంచి 8 మంది మాజీ సైనికులు విడుదల వెనుక పెద్ద కథే ఉందంటున్నారు విశ్లేషకులు. ఖతార్లో ఓసారి మరణశిక్ష పడితే దానిని రద్దు చేయడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. అక్కడి ప్రభుత్వాన్ని భారత్ సర్కార్ ఏం చెప్పి ఒప్పించింది? ఖతార్లో సంబంధాలు దెబ్బతింటున్న సమయంలో ఈ పని ఎలా చేయగలిగింది? గూఢాచార్యం కేసులో ఖతార్లో అరెస్ట్ అయిన వ్యక్తులను విడుదల చేయించడం అంత ఈజీ కాదు. గూఢాచార్యం నెరుపుతున్నారని ఖతార్ దేశం భారత నావికా దళానికి చెందిన 8 మందిని అరెస్ట్ చేసింది. స్థానిక కోర్టు 2-3 విచారణల అనంతరం వారికి మరణశిక్ష విధించింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం రంగంలోకి దిగడంతో మరణశిక్షను రద్దు చేసింది. కానీ వారిని స్వదేశానికి తీసుకురావాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్లాన్. మరి దానికోసం ఏం చేశారు? నుపూర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల వల్ల ఖతార్ దేశం మనపై ఆగ్రహంతో ఉంది. అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆ దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు నిరసన వ్యక్తం చేసింది. ఆ సంఘటన వల్ల దౌత్యపరంగా ఆ దేశంతో మన దేశానికి సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అంతుపట్టలేదు. మరోవైపు ఖతార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న తమ వారిని కాపాడాలని ఇక్కడున్న బంధువులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వినతుల మీద వినతులు సమర్పిస్తున్నారు. అయితే వారి విడుదలకు సంబంధించి నరేంద్ర మోడీ తీసుకున్న ఒక నిర్ణయం 2 దేశాల మధ్య ఉన్న సంబంధాలను పూర్తిగా మార్చేసింది. డిసెంబర్ 1, 2023న దుబాయ్లో COP28 సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఖతార్ దేశం నుంచి షేక్ తమీమ్ బిన్ మహమ్మద్ ఆల్ థానీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖతార్ షేక్ తమీమ్ నరేంద్ర మోదీ కలుసుకున్నారు. ఆ సమయంలో భారత నౌకాదళ మాజీ అధికారుల ఉరిశిక్ష ప్రస్తావన వారి మధ్య వచ్చింది. ఆ సమయంలో నరేంద్ర మోదీ ప్రత్యేక విజ్ఞాపన మేరకు ఖతార్ షేక్ తమీమ్ న్యాయపరంగా మీకు వెసులుబాట్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పర్యటన ముగిసిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ను రంగంలోకి దింపారు. ఆయన పలుమార్లు ఖతార్కు పర్యటనలు జరిపారు. ఆ 8 మంది భారత పౌరులను బయటకు తీసుకొచ్చేందుకు న్యాయపరంగా అన్ని మార్గాలను అన్వేషించారు. అవి అలా జరుగుతుండగానే ఖతార్ దేశంతో వర్తక మార్గాన్ని ఎంచుకున్నారు. వాస్తవానికి దేశాల మధ్య వాణిజ్యం అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ధృవీకృత సహజ వాయువు సరఫరా కోసం భారత్ ఖతార్పై ఆధారపడుతుంది. ఇదే వారి విడుదలలో కీలక పాత్ర పోషించింది. గూఢాచార్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది విడుదలకు ముందు ప్రభుత్వం 2028 నుంచి 2048 వరకు ఖతార్ నుంచి ధృవీకృత సహజవాయువు సరఫరా కోసం 20 సంవత్సరాల పాటు ఒప్పందంపై సంతకం చేసింది. ఖతార్ దేశానికి చెందిన ఖతార్ ఎనర్జీ, భారతదేశానికి చెందిన పెట్రోనెట్ సంస్థలు ఈ ఒప్పందంపై ఫిబ్రవరిలో సంతకం చేశాయి. అంతకుముందు ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధంలో కొన్ని పరిణామాలలో ఖతార్ కీలక పాత్ర పోషించింది. అక్టోబర్ 7న హమాస్ తీవ్రవాదులు బందీలుగా ఉంచిన ఇజ్రాయిల్ విడుదలలో కీలక పాత్ర పోషించింది. ఇక ఈ యుద్ధంలో పరిస్థితులకు అనుగుణంగా భారతదేశం వ్యవహరించింది. ముందుగా హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్పై దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్ దేశానికి భారత్ సంఘీభావం తెలిపింది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నప్పుడు ఐక్యరాజ్య సమితిలో కాల్పులు విరమించుకోవాలని కోరింది. వ్యాపార ఒప్పందాలు, న్యాయపరంగా వ్యవహరించిన తీరు, పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధంలో వేసిన ఎత్తుగడలు ఖతార్ ప్రభుత్వాన్ని ఆలోచింపజేశాయి. ఫలితంగా భారత నావికాదళ మాజీ అధికారుల విడుదలకు మార్గం సుగమమైంది. నరేంద్ర మోడీ వ్యవహరించిన తీరు వల్లే ఆ 8 మంది భారత పౌరులు ఖతార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఒక్క దేశంతో మరొక దేశం నేర్పే సంబంధాల ఆధారంగానే దౌత్య విధానం ఆధారపడి ఉంటుంది. అప్పట్లో బీజేపీ నాయకురాలు నుపూర్ శర్మ ముస్లిం ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల ఖతార్ దేశం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అయినప్పటికీ మోదీ తన చాకచక్యంతో దౌత్య సంబంధాన్ని కాపాడారు. ఇరు దేశాల మధ్య వ్యాపారాన్ని మరింత విస్తరించారు. ఫలితంగా నాడు నిరసన తెలిపిన ఖతార్ నేడు భారతదేశానికి వ్యాపార భాగస్వామి అయిపోయింది. అంతేకాదు, భారత పౌరులను ఎటువంటి షరతులు విధించకుండా జైలు నుంచి విడుదల చేసింది. అందుకే అంటారు, బలమైన నాయకుడి చేతిలో దేశం ఎప్పుడైనా బలంగా ఉంటుందని.